20 days నుంచి గ్రామ సభలు ఆ తర్వాత వచ్చిన కార్యక్రమాలన్నీ మీ అందరూ కూడా తెలిసిన విషయం. ఆ తర్వాత అక్కడ ఉండే మార్కెట్ వాల్యూ 5 లక్షలే ఉండడం, రైతు సోదరులు కూడా ఆ ప్రైస్ ఏదైతే R&R ప్యాకేజ్ ఇప్పుడు కూడా 2013 భూసేకరణ చట్టం 2.5 ఏదైతే మార్కెట్ వాల్యూకి 2.5 వచ్చే పరిస్థితి, దానిలో భాగంగా ఆ రోజు అక్కడ ఉన్న మార్కెట్ పరిస్థితిని క్యాల్కులేషన్ చేస్తే 12.5 రావడం, అన్నీ కూడా వాస్తవంగా అక్కడ ఉండే రైతు రేట్లు కూడా మనందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారికి ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకొని పోవడం జరిగింది. అలాగే ఏదైతే ఆ రోజు 8,000 ఎకరాలు నోటిఫికేషన్ నుంచి కూడా తగ్గించి 4,800 ఎకరాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ శాఖలు అందించడం, ఆ తర్వాత ఈ ప్రైస్ నెగోషియేషన్ కమిటీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కంపెనీ చీఫ్ సెక్రటరీ గారికి కలెక్టర్ గారు మాట్లాడడం, ఇవన్నీ కూడా కంపెనీ ప్రతినిధులు కూడా మాకు పోర్టు ప్రాంతం నుంచి దూరంగా జరిగిపోతున్నాం, మాకు నష్టం వస్తుందని చెప్పి వాళ్ళు కూడా కలెక్టర్ గారిని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం, ఎన్ని డిస్కషన్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ప్రైస్ కంపల్సరీగా ఇవ్వాలి, మీరు తక్కువ ఇస్తే రైతులు నష్టపోతారు, అలాగే మాకు కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం, ఆ తర్వాత కంపెనీ ప్రతినిధులు కూడా కలెక్టర్ గారు ఒప్పించడం, 20 లక్షల రూపాయలు రైతు రేటు ప్రకటించడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారం అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కంపెనీ ప్రతినిధులు కూడా మన రిక్వెస్ట్ ని మన్నించి 20 lakhs ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా ఈ నియోజకవర్గం నుంచి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా రైతులు పొలం ఇచ్చేటప్పుడు కంపల్సరీగా బాధ ఉంటుంది, వాళ్ళలో కూడా ఆ బాధ ఉంది. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా గౌరవ కలెక్టర్ గారు క్లియర్ గా రైతు సోదరులు కూడా చెప్పడం జరిగింది. ప్రతి రైతు కుటుంబం నుంచి ఒక ఉద్యోగాన్ని కంపల్సరీగా కల్పించే బాధ్యత నాదని చెప్పి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం, అలాగే R&R కాలనీలు కూడా ఓన్లీ రామకృష్ణాపురం, ఉప్పరపాలెం ఆ 2 గ్రామాల్లోనే 300 కుటుంబాలనే R&R కాలనీలో తీసుకునే విధంగా వాళ్ళకి కూడా హైవే బేసింగ్ లో R&R కాలనీ కట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు అలాగే కంపెనీ ప్రతినిధులు కూడా వాళ్ళకి ప్రామిస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు కూడా మన ప్రాంతానికి ఒక ఇండస్ట్రీలో హబ్బుగా పోతా ఉంది, దానికి మీరు కూడా మీడియా సోదరులను కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి. ఎందుకంటున్నామంటే మన ప్రాంతంలో 30,000 మంది ఇక్కడ బేలుదారు పనులకి హైదరాబాద్ అలాగే బెంగళూరు, చెన్నై అక్కడ వివిధ ప్రాంతాలకు పోయి తల్లిదండ్రులు ముసలులైనా కూడా గ్రామాల్లో వదిలేసి వాళ్ళు ఎక్కడో కడుపు నింపుకునే దానికోసం పక్క రాష్ట్రాలకు పోయి ఆ పరిస్థితి నుంచి ఈ నియోజకవర్గాన్ని కాపాడుకునే దాంట్లో ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నా. అందరూ కూడా మంచి ఆలోచనతో ఈ వ్యాపార మనకి ఈ బడా పరిశ్రమలు మన ప్రాంతానికి వస్తే కంపల్సరిగా 10 నుంచి 20,000 మంది ఉద్యోగ అవకాశాలు కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా మన కుటుంబంలో ఉద్యోగస్తుడు ఉంటే అలాగే పనికి పోయే పరిస్థితి ఉంటే ఇద్దరిలో కంపేర్ చేసి మీరు కూడా ఒకసారి ఆలోచించి ఒక ఎంప్లాయ్మెంట్లో ఉంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండే పరిస్థితి మనందరం కూడా దానికి సహాయ సహకారాలు అందించాలి. దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా కూర్చొని మనం కూడా అంతా మనం ఒకరికొకరి నెగిటివ్గా ఒకరికొకరి గురించి మాట్లాడుకోకుండా అలాగే కంపెనీలకు వ్యతిరేకంగానే ఇవ్వకుండా కంపెనీలకి అనుకూలంగా అనే విధంగా లేకుండా మన ప్రాంతానికి మేలు చేసే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములై ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దాంట్లో మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటాను.